అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు నేను ఉగాండాలో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయడం కోసమని వచ్చాను. నేనేం తినాలనుకుంటున్నారు? అగో మొక్కజొన్న పొత్తండి. మొక్కజొన్న పొత్తుని వేడి వేడిగా నిప్పుల మీద కాల్పించుకుని అది తిన్నాను. అలా మొక్కజొన్న పొత్తు కాల్పించుకుంటే పక్కన ఒకతను ఏదో చేసేస్తున్నాడు. అది ఏంటి అని చెప్పి అసలు అడిగితే అతను ఏం చెప్పాడంటే దీన్ని రోలెక్స్ అంటారండి. రోలెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఉగాండా కాదు ఆఫ్రికా కంట్రీస్‌లోనే ద బెస్ట్ అండ్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇది ఎగ్స్‌తో చేస్తారనమాట. సో ఏంటంటే ఫస్టు అతను ఎగ్స్ బ్రేక్ చేసేసి అదే అదే మనం ఆమ్లెట్ ఏసుకుంటారు కదండీ! అలాగనమాట. సో, ఎగ్స్ పగలగొట్టేసాడు. అందులో ఏమో ఆప్షన్ అడిగాడు. ఆనియన్ కావాలా? టమాటో కావాలా? బ్లాక్ పెప్పర్ కావాలా అని. అయితే యాక్చువల్‌గా నేను ఎగ్స్ అవి కూడా తినను. అందుకని అది నేను వేరే వాళ్ళకిస్తూ వాళ్ళనే ఆప్షన్ అడిగాను. నీకేమేం కావాలో అన్నీ చెప్పేయించుకో అని. అయితే వాళ్ళంటట యాక్చువల్‌గా అందులో గ్రీన్ పెప్పర్ అంటే క్యాప్సికమ్. క్యాప్సికమ్, ఆనియన్, టమాటాస్ అవి ముక్కలు ముక్కల కింద కట్ చేసి ఆ ఎగ్స్ పగలగొట్టారు కదా! అందులో వేసేసి తర్వాత దాన్ని నిప్పుల మీద కాలుస్తున్నారు. సలసలమని దాన్నేమంటారు మరగడం కాదు. సలసలమని వేడెక్కినటువంటి పెనం మీద ఇయంతా మిక్స్ చేసి దాన్ని ఆ పెనం మీద పోసేసాడండి. దాన్ని ఆమ్లెట్ అని చెప్పి మన భాషలో అంటాము. అయితే వీళ్ళు తర్వాత ఏం చేస్తారంటే అవంతా వేడి వేడిగా ఉన్న పెనం మీద ఏసిన తర్వాత అది కాలిపోయిన తర్వాత ఆ కాలిపోయినాక ఆల్రెడీ ముందుగానే వీళ్ళు మైదా పిండితోటి గోధుమ పిండి వాడరు. చపాతీలు చేసి పెట్టుకుంటారు. మైదా పిండితోటి చపాతీలు చేసి పెడతారు. సో, ఇది ఎప్పుడైతే మొత్తము ఈ కోడిగుడ్లు పగలగొట్టి దాంతో చేసినటువంటి ఆమ్లెట్ రెడీ అయిపోయిన తర్వాత ఆ మైదా పిండితో చేసినటువంటి ఆ చపాతీని దీని మీద ఆల్రెడీ అంటే ఈ కాలినటువంటి ఈ ఆమ్లెట్ దాని మీద పెట్టి మళ్ళీ దాన్ని కాలుస్తారు. కానీ దీనికి మాత్రం నూనె అయితే అసలు బీభత్సంగా వాడేసాడు. అసలు ఎంత నూనె పోస్తున్నాడంటే అమ్మో! అసలకి మనం ఒక ఇద్దరు మనుషులకి పూరి చేసుకోవచ్చనమాట. దానికి మనం ఎంత ఆయిల్ అయితే వాడతామో అంత ఆయిలు ఒక్క రోలెక్స్ చేయడం కోసమైతే ఇతను వాడాడు. అయితే అది అట్లా మొత్తానికి చపాతీని ఆల్రెడీ చేసుకు చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు స్టాకు. ఆ చపాతీని ఆ కాల్చినటువంటి ఆమ్లెట్ మీద వేసి కలిపి కాల్చేసాడు. అది రోలెక్స్ అంటారట. ఆహ్, సో, అయితే నాకైతే నేను చెప్పాను కదండీ ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలోనే నేను ప్యూర్ వెజిటేరియన్ అని. నేను ఎగ్స్ కానీ అవి తినను. కానీ మీకు చూపించడం కోసమని నేను ఆ మొక్కజొన్న పొత్తు కాల్పించుకుందాం అని వెళ్ళిన దాన్ని ఇగో ఈ వీడియోని షూట్ చేస్తున్నాననమాట. ఇగో చూసారా ఎంత నూనె వాడుతున్నారో. ఇప్పుడు చపాతీని ఆల్రెడీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు అలా ముందు కొన్ని స్టాక్ పెట్టుకుంటున్నారు. అలా మైదా పిండితోటి చపాతీలు చేసేసుకొని వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. ఇదండి రోలెక్స్. తర్వాత అది కాలిపోయిన తర్వాత దాని మీద టమాటో స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ ఇంకా అట్లా అన్ని రకరకాలు పెట్టి వాళ్ళు డెకరేట్ చేసి దాన్ని ఒక రోల్ కింద చుడుతున్నారు. ఇగో మైదా పిండి ముద్దలనమాట వాళ్ళ స్టాక్ కోసం. అలా టమాటాలు అవన్నీ పెట్టేశారు. తర్వాత కొంచెం సాల్ట్ వీళ్ళసలు ఉప్పు, కారాలు తినరండోయ్! గ్రేట్ ఏంటంటే అస్సలు ఉప్పు, కారాలు గానీ, మషాలాలు, ఈ పులుపులు గానీ, చింతపండు ఇవేమీ వండరు మరి. ఎలా తింటారో నాకైతే ఏం అర్థం కాలేదు. అంతేలెండి ఫస్ట్ నుంచి మనకి ఎలా అలవాటైపోతే నోరు దానికి టేస్ట్‌కి అలవాటు పడిపోతుంది గదా! సో, వాళ్ళకలా అలవాటనుకుంటా. అవేమి తినవు ఎక్కువ అసలు కారం అయితే అస్సలు తినరట. ఇంకా సాల్ట్ అయినా ఒక లైట్‌గా సాల్టును, మిరియాల పొడి అది బ్లాక్ పెప్పర్ కొంచెం యూజ్ చేస్తారు గానీ, కారం అయితే అస్సలంటే అస్సలు తినరట. సో, ఫస్ట్ నుంచి వాళ్ళకలా అలవాటయిపోయింది గాబట్టి అదే అలవాటుగా ఉంటది. ఆహ్, ఇప్పుడు ఇంక చపాతీ అదే ఐ మీన్ ఈ రోలెక్స్ అయిపోయింది గదా! ఇప్పుడు నాకు కావాల్సిన మొక్కజొన్న పొత్తు అక్కడ కాలుస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికైతే పక్కనే ఉంది అమ్మాయి అక్కడికెళ్ళాను. ఒక మొక్కజొన్న పొత్తు అది ఏ సైజయినా, పెద్దదైనా, చిన్నదైనా సరే ఎంత అని అడిగితే
1000 ఉగాండన్ షిల్లింగ్స్ అని చెప్పింది. ఇప్పుడు మనం ఇండియాలో ఏం చేస్తామండి, సాయంత్రం అలా బయటకెళ్ళామంటే చక్కగా చిన్న చిన్న చిట్టి పునుగులు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఇప్పుడైతే మంచూరియా, ఈ నూడిల్స్ ఇవన్నీ తింటాం కదా! మరి మనకు అన్ని రకరకాల ఐటెమ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళకైతే ఏంటో చాలా కొన్ని ఐటెమ్సే ఉన్నాయి. వీళ్ళేంటంటే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే బ్రెడ్, సమోసా తింటారట. అంటే జనరల్‌గా ఇక్కడ వాళ్ళు. అలాగే పోరేజ్ అని చెప్పి తింటామని చెప్పారు. పాన్ కేక్ అని చెప్పారు. అంటే నేను వీళ్ళు ఇవన్నీ కుక్ చేసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకున్నాననమాట. అసలు వాళ్ళు ఏం తింటారు బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో ఏం తింటారు, డిన్నర్ ఏం చేస్తారు అని చెప్పి అడిగాను. బ్రేక్‌ఫాస్ట్‌నేమో చాంచా, చాంచా అని చెప్పి అంటారట. తర్వాత ఇంకా లంచ్‌లోకొచ్చేసరికి రైసు, పోషో. పోషో అంటే ఏంటంటే వీళ్ళు మేజ్ ఫ్లోరో, కార్న్ ఫ్లోరో మొత్తానికి ఆ ఫ్లోర్ తోటి దాన్ని ఒక ఒక దాంతో వండుకుంటారు మొత్తానికి. అందులోకి చికెన్ కానీ, బీఫ్ కానీ, ఫిష్ లేదంటే బీన్స్ ఇట్లా ఏదన్నా కలిపి దాంతో తింటారట. ఇంక డిన్నర్‌ని చెగులో అని చెప్పి అని అంటున్నారు. అందులో నైట్ డిన్నర్‌కైతే ఇగో ఇట్లా రైస్, అందులోకి బీన్స్ కర్రీ గానీ, లేదంటే ఐరిష్ అదే పొటాటో కర్రీ గానీ, అవి గానీ తింటారట. దాంతో పాటుగా వీళ్ళు ఈ పక్కన చూసారండి ఒక బ్లాక్ కవర్ ఉండి ఒక పెద్ద ఒక అండా గిన్నెలా ఉంది కదా! గిన్నెలో. అందులో వీళ్ళేం చేస్తున్నారంటే బనానాని బాయిల్ చేస్తున్నారు. ఇక్కడేంటంటేట వీళ్ళకి బనానా 4 రకాలో, 5 రకాలో బనానాస్ చాలా రకాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. అది వాటినేంటంటారంటే ఇక్కడ మటోకే, గోంజా, డీజీ, బొగాయ అలా రకరకాల డిఫరెంట్‌గా ఉంటాయట. అందులో ఈ గోంజా అనేటువంటి అరటిపండ్లని వాళ్ళు బాయిల్ చేసుకొని కానీ, లేతే బొగ్గుల మీద కాల్చుకొని గానీ, అది అందులో సాస్ కానీ, లేదంటే బీన్స్ కర్రీ గానీ ఏదైనా వేసుకొని తింటారట. అది వీళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్. సో, ఈరోజు తెలుసుకున్నాను అసలకి. మీ ముందుకి వీడియో రూపంలో తీసుకురావడానికి ముందసలేంటో నేను తెలుసుకోవాలి కదా అని చెప్పి వీళ్ళతో ఇలా మాట్లాడుతూ, ఇగో ఇది బీన్స్ కర్రీ. ఇప్పుడు అమ్మ ఇందాక రైస్ వండుతోంది. ఆ రైస్‌లోకి ఇది బీన్స్ కర్రీ అనమాట. ఇప్పుడు డిన్నర్ టైమ్ ఇది. ఇది ఈవినింగ్. నైట్ అంటే నైట్ కాదు. నేను ఆఫ్టర్ 7 వచ్చాను బయటికి. అదండి. ఇగో నేను తీసుకున్నటువంటి మొక్కజొన్న పొత్తు. దీన్ని 2 రకాలుగా ఇటు బాయిల్ చేస్తారు. తర్వాత బొగ్గుల మీద కాలుస్తారు కూడా. నేనైతే కాల్చింది తీసుకున్నాను. చాలా వేడిగా ఉందండి. తర్వాత తిందాం.